ముందుగా తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. మరి గడిచిన కాలం అంతటిలో కూడా మీరు ఎంతగానో మాకు తోడుండి సహాయం చేసి తండ్రి ప్రతి క్షణం కూడా మాకు తోడుగా ఉంటూ ప్రతి సమస్య నుంచి విడిపిస్తూ తండ్రి మమ్మల్ని ఎంతవరకు సజీవులుగా ఉంచినందుకు తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. మరి ఈ విలువైన ఈ రోజున ఈ పరిశుద్ధ దినాన తండ్రి మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి గొప్ప సమయాన్ని, అవకాశాన్ని, భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. మరి మాలో ఏ ఒక్కరం కూడా తండ్రి ఈ సమయాన్ని వ్యర్థం చేయక దేవా, మీరు ఏ జ్ఞానపు మాటలైతే తండ్రి మా కొరకు భద్రం చేసి ఇంతవరకు మా చేతుల్లోనికి వచ్చినట్లుగా తండ్రి మీకు కృప చూపారో ఆ మాటలు ధ్యానించుకోవడానికి, ఆలోచించుకోవడానికి, అలాగే మా జీవితాలకు అన్వయించుకోవడానికి తండ్రి మాకు సహాయం చేయండి, కృప చూపండి నాయన తండ్రి. అలాగే ఈ ఆరాధన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రయోజనకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చండి ప్రభువా. చెప్పుచున్న నాకు ఆత్మ సహాయంతో నడిపించండి దేవ. సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి. శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి ప్రభువా. చేరువచ్చిన సంఘం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా వింటున్న మాటలు వారి హృదయాలలో భద్రం చేసుకొని తండ్రి వాటి ప్రకారంగా నడుచుకుంటూ ఇంకా జీవితంలో అనేక మెట్లు, అనేక పురోగతిని సాధించినట్లుగా తండ్రి ప్రతి మాట కూడా వాక్యం ఎప్పుడు కూడా వెలుగునిచ్చేది ప్రభువా, జీవాన్ని ఇచ్చేది, బ్రతికించేది నాయన తండ్రి. మరి ప్రతి ఒక్కరి జీవితం ఆత్మీయంగాను భౌతికంగాను తండ్రి రెండు విధాలుగా కూడా అభివృద్ధి చెందాలని, ఎంతో సంతోషంగా ఉండాలని, వారి కుటుంబాలలో తండ్రి ఇంకా సమాధానంతోనూ తండ్రి మంచి భక్తి జీవితాన్ని కలిగి ఉంటూ తండ్రి మరి ఆ భక్తి జీవితం వారి కుటుంబాలకు ఎంతో మేలులు పొందినట్లుగా, మీ మహిమను పొందినట్లుగా తండ్రి కృపచూపమని, దయచూపమని తండ్రి వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా బ్రతకాలి అంటే శ్వాస కావాలి. శ్వాస ఉంటే సరిపోద్దా? మరి ఆహారం కావాలి. అంటే మనిషికి బ్రతకాలంటే మొట్టమొదటిగా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మరుక్షణమే తీసుకునేది ఏంటంటే శ్వాస తీసుకోవాలి. అలాగే పెరుగుతున్న కొద్దిగా ఊహ తెలిసేటప్పటికి కొంచెం లోకజ్ఞానం అర్థమవుతుంది అనేటప్పటికీ ఆ మనిషిలో ఆశలు పుడుతుంటాయి. శ్వాస మొదటి నుంచి ఉంటుంది, ఆశలు పుడుతుంటాయి. ఏ స్టేజ్లో తీసుకోండి ఒక మనిషిని ఇక్కడ నిలబెట్టి ఒక చిన్న పిల్లోడి దగ్గర నుంచి వృద్ధాప్యంలోనికి వచ్చిన మనిషి వరకు మనం ఆలోచించినట్లయితే అతను బాల్యంలో ఉన్నాడా, యవ్వనంలో ఉన్నాడా, వృద్ధాప్యంలో ఉన్నాడా అనే విషయాన్ని పక్కన పెట్టండి. ఏ మనిషినైనా కదిపి చూడండి, ఏదో ఒకటి చెప్తాడు. అంటే అసలు నాకు ఏ ఆశ లేదు, నిరాశతో బ్రతుకుతున్నాను, నాకు ఏ కోరిక లేదు, ఏ ఆలోచన లేదు, ఏ గోలు లేదు, జీవితం అంటే ఏదో వెళ్ళిపోతుంది, తింటున్నాము ఉంటున్నాము కాబట్టి రోజు వెళ్ళిపోతుంది అని చెప్పేవాళ్ళు ఉండరు. ఏదో ఒకటి నాకు ఇది కావాలని ఉంది. పిల్లోడికైతే చిన్న చిన్న ఆశలు, పెద్దోళ్ళకైతే కొన్ని బాధ్యతతో కూడిన కోరికలు, వృద్ధులకైతే వాళ్ళు ఏదో విశ్రాంతి తీసుకోవాలనో, మా పిల్లలు బాగుంటే చూడాలనో, లేదంటే వాళ్ళ దగ్గర మేము ఉండాలనో, వాళ్ళకి ఏదో చిన్నదో పెద్దదో వాళ్ళ కోరిక వాళ్ళదే. అయితే బైబిల్ ఆశపడొద్దు అని చెప్పిందా? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అంటే ఆశ పడొద్దు అని చెప్పలేదండి. అసలు నిరాశ నిస్పృహలతో
మీరు బ్రతకండి అని చెప్పలేదు. అసలు నిరాశను బోధించలేదు. చాలా ఆశనిచ్చింది. మనిషి ఆశ వల్లే బ్రతుకుతాడు. అయితే బైబిల్ ఎక్కడ ఖండించిందంటే అత్యాశ వద్దంది, దురాశ వద్దంది. అంతేగాని అసలు మీ జీవితంలో మీరు ఆశే పడొద్దు, మీరు ఏమీ కోరుకోవద్దు, మీరు ఏ ఆలోచన ఉండొద్దు, ఏదో అలా బ్రతికేయండి అంటే అసలు జీవితం అనిపిస్తుందండి. ఏమీ లేకుండా, ఏ గోలు లేకుండా, ఏ ఆలోచన లేకుండా మనము బ్రతుకుతున్నాం. మనతో పాటు జంతువులు జీవులు ఉన్నాయి కదా, అవి బ్రతుకుతున్నాయి. లేదండి, అసలు నిరాశను బోధించలేదు. దేవుడు కూడా నిరాశపడ్డ ప్రతి చోట కూడా ఖండించాడు దాన్ని. ఇదేంటయ్యా బాబు ఎలా అంటావు? అసలు నువ్వెవరు? దేవుని ఆత్మను పంచుకుని పుట్టిన కుమారుడువు, దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవు. నీకు ఒక ఆశ లేకపోతే ఎలాగా? దేవుడికే ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటి? అది ఈ భూమి అంతా కూడా మనుషులు ఉండాలి, ఆ మనుషులు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, నా కోసం బ్రతకాలి. మరి ఆయన ఆత్మను పంచుకుని పుట్టిన మీకు కూడా, మనకి కూడా జీవితంలో ఒక గోల్ ఉండాలండి, ఒక టార్గెట్ ఉండాలి, ఒక ఆశ ఉండాలి. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. కానీ అపవాదం ఏం చేస్తుందంటే ప్రతి మనిషిలో కూడా నిరాశ పెడుతుంది. నిరాశ అపవాది మనకి ఎన్నో రకాలుగా తెలుసు. అపవాది మనకు పరిచయమే. ఎందుకంటే పాపంలో చిక్కులు పెడుతుందని, దేవుడికి దూరం చేస్తుందని, దేవుడి నుంచి వచ్చే మహిమ, దేవుడి నుంచి మనం పొందుకోవలసిన వాటిని దూరం చేస్తుందని అనేక రకాలుగా విన్నాం. కానీ సైలెంట్ కిల్లర్ ఏంటో తెలుసా? సైలెంట్గా చంపేసేది ఈ నిరాశే. చాలా ప్రమాదం అండి నిరాశ ఎప్పుడు కూడా మనుషుల్లోనికి రాకూడదు. అసలు రానివ్వకండి ఎవ్వరు కూడా. మీరు దురాశతో ఆలోచించవద్దు, అత్యాశకు పోవద్దు. అంటే సమృద్ధిగా మనకి దేవుడు ఇస్తాడు, అన్నీ ఇవ్వగలడు, ఇస్తాడు. అంతేగాని బాగా దురాశతో ఉండొద్దు. ఇంకా అంటే ఎంత ఇచ్చినా తనివి తీరని మనసు ఉంటుంది. కొంతమంది ఉన్నారు బైబిల్లో, అలాగే చూపిస్తాను ఈరోజు మీకు. అత్యాశపరులు, అత్యాశ వాళ్ళని ఉన్నాయి కూడా లేకుండా చేసేసింది. కానీ ఆశ ఉండాలి. ఈ వేరియేషన్ తెలియక కొంతమంది ఏమీ వద్దనేసారు, అంతే. అన్నింటినీ కలిపేసి ఒకే లైన్లో పెట్టేసి ఏమీ అవసరం లేదు అన్నట్టుగా చెప్పారు. కానీ అసలు నిరాశలో బ్రతకలేడండి మనిషి. ఏమీ లేకుండా అది కొన్నాళ్ళ వరకు వెళ్తుందేమో, కానీ ఆ తర్వాత అర్థమైన తర్వాత ఆ లైఫ్లో ఇమడలేడు, ఆ లైఫ్ని లీడ్ చేయలేడు. కొంతమందితో చూడండి, అందుకనే మాట్లాడుతున్నప్పుడు కొంతమందితో మాట్లాడితే తెలియని ఒక ఆనందం, తెలియని ఒక ధైర్యం, తెలియని ఎనర్జీ. అంటే ఏమిటో తెలియదు. ఒక్కొక్కరితో ఇంకొంతమంది కేటగిరీ ఉంటారు. వాళ్ళతో మాట్లాడితే ఏదో అవదు, అది అక్కర్లేదులే, తర్వాత చూద్దాంలే, ఇంతేలా ఇది ఇలా వెళ్ళిపోతుంది కదా అని ఇలా కృంగదీసేవాళ్ళు. వీళ్ళతో మాట్లాడితే ఏ పని అవ్వదు. వాళ్ళకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకున్న యాటిట్యూడ్ కూడా తగ్గిపోద్ది, మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇది బైబిల్లో ఉందండి. బైబిల్ చెప్పింది చాలా చక్కగా మీరు ఎలా బ్రతకాలి, ఎలా ఆశ కలిగి ఉండాలి, ఎలా ఆశా దృక్పథంతో ముందుకెళ్ళిపోవాలి, ఎలా అభివృద్ధి పొందాలి అనేది కూడా, ఆ కోణం కూడా బైబిల్ చెప్పింది. ప్రతిదీ నిరాశపడే విధంగా మాట్లాడే వాళ్ళతోటి కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఏం చెప్తారంటే వీళ్ళు నెగిటివ్ థింకింగ్. ఇది అంత అవుద్దా, మనకి సాధ్యమవుద్దా ఏంటి, మనం ఉన్న పొజిషన్ ఏంటి, నువ్వు కోరే కోరిక ఏంటి, అది ఎలా వీలవుద్ది, అది ఎలా సాధ్యమవుద్ది, ఇలాంటి ఆలోచనలు వచ్చాయి అనుకోండి, ఎక్కడే ఫెయిల్ అవుతాం. ఆలోచనలో ఫెయిల్ అయితే అసలు ప్రయత్నమే చేయకపోతే ఇంకెలా సాధించగలుగుతాం, ఇంకా టార్గెట్ ఎలా రీచ్ అవుతాం? వద్దండి, అలా ఏం చెయ్యొద్దు. నిరాశతో ఏం బ్రతికే పని లేదు. అసలు క్రైస్తవులు ఎప్పుడూ కూడా ఆశా దృక్పథం, ఆశతో బ్రతకాలి. అది మనిషిని చాలా ఉన్నతమైన స్థితికి
తీసుకెళ్తూ ఉంటుంది. నిజానికి దేవుడు దీన్ని ఖండించాడు. ఖండించినప్పుడు దాన్ని తెలుసుకున్న వాళ్ళైతే వదిలేసి ముందుకు కొనసాగిపోయారు. లేదు, తెలుసుకోలేకపోయి దేవుడి మాట నిర్లక్ష్యపరిచిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళు నష్టపోయారు. దేవుడి మాటని వినకుండా చెప్తున్నా సరే. దేవుడు నిజంగా మోటివేషనల్ స్పీకరే. ఎక్కడా కూడా నువ్వు పడిపోయే విధంగా కానీ, నిన్ను నువ్వు తొక్కేసుకోమని కానీ, నిన్ను నువ్వు తగ్గించుకోమని కానీ దేవుడు మాట్లాడలేదు. మోటివేట్ చేశాడు, మనిషిని నిలబెట్టాడు, మనిషిని అభివృద్ధి చేశాడు. చాలా చిన్న స్థాయిగా ఉన్న మనిషిని కూడా ఒక మంచి అభివృద్ధి స్థితిలోనికి తీసుకెళ్ళి చూపించాడు దేవుడు. మరి ఆ దేవుడు మనకు తోడుగా లేడప్పుడు, ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం కూడా నడవగలం, మనం కూడా ఎదగగలం, మనం కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళగలం. ఈ ఆశ ఉండాలి, ఈ విశ్వాసం ఉండాలి, ఈ నమ్మకం ఉండాలి. ఈ నమ్మకమే తీసుకెళ్తుంది మనిషిని ఎక్కడికైనా సరే. సరే, ఇప్పుడు ఒక చాలా క్రిటికల్ పొజిషన్లో, అంటే చావు బతుకుల మధ్య ఉన్నాడు అనుకోండి పేషెంట్. డాక్టర్ వచ్చి ఏం చెప్తాడు? ఇతను పొజిషన్ సీరియస్ అని తెలుసా డాక్టర్కి? మరి ఎందుకు అలా చెప్తాడు? ముందే పోతాడు. నీ పని అయిపోయిందయ్యా, చాలా సీరియస్గా ఉంది, మరి అటో ఇటో తెలీదు చెప్తే ఆ మనిషికి సంబంధించిన వాళ్ళతో చెప్తాడు. కానీ ఆ పేషెంట్ దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు? నీకేం కాదు, పర్లేదు, బతికేస్తావు, నీకు సీరియస్ ఏం కాదు. ఈ మాట బ్రతికిస్తుందండి మనిషిని. ఆ వాక్యం బ్రతికించే వాక్యం అన్నాడు. అందుకే దేవుడు ఈ మాట, దేవుడిచ్చిన మాట మనిషిని నిలబెడుతుంది, బ్రతికిస్తుంది. మరి ఆ వైద్యుడైన ఆ డాక్టర్కే తెలిసినప్పుడు దేవుడికి తెలియదా మనిషిని ఎలా, ఏ మాట చెప్పి బ్రతికించుకోవాలో? తెలుసు. మనం అర్థం చేసుకోవాలంతే. మనం సరిగ్గా అనాలిసిస్ చేయాలి, కరెక్ట్గా విశ్లేషణ చేయాలి వాక్యాన్ని. వాక్యం ఎప్పుడు కూడా చీకట్లో నడవమని చెప్పదు, చీకటిని బోధించదు. అదొద్దు, ఇదొద్దు, ఇదేమీ వద్దు అన్నీ వదిలేసి ఏ కాకిల్లా తిరగండి అని ఉండదు. చాలా ఉంటాయి మనిషికి అవసరానికి. కాకపోతే ఏంటంటే దురాశ పడవద్దు. దురాశ మిమ్మల్ని చిక్కుల్లో పెడుతుంది. ఉదాహరణకి మోషే గారు ఉన్నారా? ఈ నిరాశ అనేది అపవాది తంత్రం కదా. అపవాదిని ఏమని చెప్పాడు దేవుడు? తంత్రగొట్టు అన్నాడు. అంటే మీరు అపవాది తంత్రములు ఎరిగేంత వివేకంగా ఉండాలి, తెలివిగా ఉండాలి. ఓన్లీ పాపంలోనే చిక్కులు పెడుతుందని అనుకోకండి. నిరాశలో పెట్టి చివరికి జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిస్పృహలోకి తీసుకెళ్ళి ఒక అయోమయ పరిస్థితిలో పెట్టి, ఒక గందరగోళంలో పెట్టి, లాస్ట్కి వచ్చేసరికి చీనే బతుకు ఇంకెందుకు బతకడం అనిపించేస్తుంది. శూన్యం. అంటే భవిష్యత్తు చూద్దాం అనుకుంటే అంత అంధకారంలో ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఈ రోజు నీకు బాగోకపోవచ్చు, రేపు అలా ఉండదు, ఎప్పుడు ఒకలా ఉండదు. సుఖ దుఃఖాల మిళితం ఈ జీవితం అనేది. కాబట్టి ఈరోజు నీకు దుఃఖం వస్తే సుఖం కూడా ఉంది. ఈరోజు నష్టపోయేవేమో నీకు లాభం కూడా ఉంది. రేపు కోసం చూడండి, ఆశతో చూడండి, నమ్మకంతో చూడండి, విశ్వాసంతో ఎదురు చూడండి. మీ దేవుడు మీ జీవితాలని మారుస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడు. నేను కోల్పోయినవన్నీ దేవుడి ద్వారా నేను సాధించగలుగుతాను అనే ఒక ఆశతో ఎదురు చూడండి అని దేవుడు చెప్తే, ఈ అపవాదం ఏం చేసిందంటే అతి సామాన్యుడి దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద విశ్వాస వీరులు, అంటే వాళ్ళని చిన్నబొచ్చాలని కాదు, కానీ మరి మనకు తెలియాలి కదా, ఆ కోణం కూడా మనకు అర్థం కావాలి. వాళ్ళలో ఉన్న ఆ చిన్న చిన్న మైనస్ కూడా మనకు అర్థం కావాలి జాగ్రత్త పడడం కోసం. అంతేగాని వాళ్ళని ఏదో చిన్నపుచ్చాలని కాదు. కానీ నా ఉద్దేశం పెద్ద పెద్ద విశ్వాస వీరులు, చాలా గొప్పగా బతికిన వాళ్ళని సైతం నిరాశలో పెట్టేసింది, నిరాశలో ఉంచేసింది. అంటే నేను చేయలేను, దేవుడు పిలుస్తున్నప్పటికీ కూడా ఒక అపనమ్మకం వాళ్ళకి, వెళ్ళలేను, నా వల్ల కాదు, నాకు అసాధ్యం, ఇది పిలిచేదెవరు? దేవుడు. అలాగే ఒక మొట్టమొదటి నుంచి ఆలోచిస్తే రెఫరెన్స్లు చదువుదాంలేండి. మోషే దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏమని పిలుస్తారు?
మోషే నీ పని ఇది కాదు. ఏ పని? గొర్రెల్ని మేకల్ని కాయడం కాదు. ఇశ్రాయేలులోని జనాంగం ఉంది, అసలు నిన్ను పుట్టించుకున్నదే ఒక నాయకుడిగా వాళ్ళని విడిపించి బయటికి తీసుకొచ్చి నడిపిస్తావు, ఐగుప్తుకి తీసుకెళ్ళాలి. ఇది చాలా ముఖ్యమైన పని. నువ్వు పుట్టకముందే పని నిర్ణయింపబడింది. దీనికోసం నిన్ను నిర్ణయించాను, దీనికోసం నిన్ను పుట్టించుకున్నాను. అది కూడా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో. ఫరో రోజు ఏం చెప్తాడు? పుట్టిన మగపిల్లలందరినీ చంపేయి అన్ని ఆజ్ఞ వచ్చినప్పుడు, అంటే చాలా క్లిష్టతరమైన పరిస్థితుల్లో నిన్ను కాపాడుకున్నానయ్యా బాబు. నీ పని ఏంటి? ప్రజలు నడిపించాలి. నీకు దేవుడి పని ఉంది, నీ కోసం దేవుడి పని, అదే ఈ పని ఉంది. ఒక నాయకుడిగా నువ్వు నడిపించాలి, నువ్వే దిక్కంటే వచ్చాడా మోషే? వెంటనే ఏమన్నాడు? నేనా మాట్లాడగలనా? నాకు నోటి మాంద్యం ఉంది అంటే ఇప్పుడు దేవుడికి తెలియదా? మోషే ఏంటి మనుషుల గురించి దేవుడికి తెలియదా? మనలో ఉన్న లోపాలేంటో, మనలో ఉన్న బలహీనతలేంటో, మనం చేయగలమా లేదా, సమర్థులమా అసమర్థులమా అనేది తెలియదండి. ఒక్కటే తెలుసండి, అన్నీ తెలుసు. ఒక్కటే, నీ హృదయం నచ్చిందా నిన్ను బాగు చేసుకుంటాడు. నీ హృదయం నచ్చిందా నిన్ను నిలబెట్టుకుంటాడు. నీ హృదయం నచ్చిందా నీ బలహీనతలన్నీ తీసేసి నీకు బలాన్ని ఇస్తాడు, శక్తినిచ్చి నడిపిస్తాడు. నీకు లేని ప్రతిభను కూడా ఆయన ఇస్తాడు, ఎందుకంటే నువ్వు నచ్చేసావు. నీ స్వచ్ఛమైన హృదయం, నిర్మలమైన మనసు చాలండి. ఇది ఆయన ఎన్నుకోవడానికి అవి చాలు. నువ్వు స్వార్థం లేకుండా ఉన్నావా, అసూయ లేకుండా ఉన్నావా, హృదయం అంతా కూడా ప్రేమతో నిండుందా, దయ కలిగి ఉన్నావా, అలా నడుచుకో చాలు. దేవుడు ఒక్కసారి పట్టుకున్నాడంటే మనం ఇంకా బలహీనలం కాదు, బలవంతులమే. ఎందుకంటే ఆయన తోడు కూడా మనకు వచ్చేసింది. ఇక్కడ ఆయన శక్తి కూడా మనకిస్తాడు, తీసుకెళ్తాడు, ముందుకు తీసుకెళ్తాడు. అందుకని ఆ మోషే గారిని బట్టి, మోషే గారు యొక్క నిర్ణయాన్ని బట్టి, హృదయాన్ని బట్టి ఆయన పని ఇక్కడ మధ్యాహ్నంలో ఉండిపోతే ఎలాగా, దీని కొరకే కదా నియమించుకున్నానని పిలిస్తే ఆయన ఏం చెప్పాడు? ఇది నిరాశే కదా. మరి పిలిచింది ఎవరు? దేవుడు తీసుకెళ్తానన్నప్పుడు ఇంక భయపడే పని లేదు. ఎందుకంటే ఎక్కడ ఏ లోటు వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన చూసుకుంటాడు. రమ్మన్నప్పుడు వచ్చేయడమే. కానీ నేను మాట్లాడలేనేమో ప్రభా, నేను చెప్పలేను ప్రభా, నేను చేయలేను ప్రభా అంటే అక్కడే వదిలేసాడు అనుకోండి దేవుడు. మోషే అంత గొప్ప నాయకుడు అయ్యేవాడా? అలాగే ఉంటాడు. ఇంకా మందను మేపుకుంటూ, ఆ మామ యొక్క మందను మేపుకుంటూ అలాగే ఉంటాడు. కానీ ఎంత గొప్పోడైపోయాడు. మరి దేవుడు ఖండించాడా లేదా? అక్కడ వద్దు, ఇలా అనుకోవద్దు. నువ్వు నేనున్నాను కదా నీకు తోడుగా, నీకు ఇంకా నీ అన్నని తోడుగా పంపిస్తాను. నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నువ్వు చేయగలవు, నువ్వు మాట్లాడగలవు. ఇదిగో ఈ సూచనలు చెయ్యి, ప్రజల ఎదుట నమ్మకపోతే ఈ రాజు ఎదుట ఈ సూచనలు చెయ్యి అని ఆ యొక్క శక్తులన్నీ కూడా మోషే గారికి ఇచ్చి నిలబెట్టి నడిపించుకున్నాడు. గొప్పవాడు. ఇప్పుడు మోషే గారి పేరు తెలియంది ఉండదు. ఒక గొప్ప వీరుడుగా చరిత్రలో నిలబెట్టాడు. ఖండించాడా, సపోర్ట్ చేశాడా? దేవుడు ఖండించాడు. నిరాశ వద్దు, ఆశతో కదులు, నిరాశ వదిలే. చేయలేను అనే ఒక అసమర్థకరమైనటువంటి ఆలోచన ఉండొద్దు. అందుకనే చూడండి, ఆశ లేని వాళ్ళు చిన్నదానికే చచ్చిపోతారు. పరీక్షలు తప్పుతాయి, వేసేసుకుంటారు, ఊరేసేసుకుంటారు. సెల్ ఫోన్ కొనేవారు పిల్లలకి, వాళ్ళు అదే పని చేస్తారు. తర్వాత అంటే అంత విలువలేనిదా జీవితం? చిన్న దానికే ముగించేసుకునే అంత ఇదిగా, అంటే ఎదుర్కొనే శక్తి లేదు. ఎందుకని? వాళ్ళ మనసంతా కూడా ఒక నిరాశ నిస్పృహత. ఇంక నాకు అవ్వదులే, నేను అడిగినా ఇవ్వర్లే, నేను తెచ్చుకోలేనులే, ఇలాంటి చీకటిమయమైన ఆలోచనలు లోపల ఉన్నప్పుడు మనిషిని ఎదరికి ముందుకి వెళ్ళనివ్వవు, నడిపించవు. కాబట్టి దేవుడు ధైర్యాన్ని ఇచ్చి మనిషిని నిలబెట్టాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు ఫరో వాళ్ళ సైన్యం తరుముతూ వస్తుంది వెనక నుంచి. వీళ్ళేమన్నారు? అక్కడ సమాధులు లేవని
ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చంపేస్తున్నాడు. అసలు అనొచ్చండి ఆ మాట? అది ఎన్నో అద్భుత కార్యాలు చూశారు. ఎక్కడ? ఐగుప్తులోనే. దేవుడు చేసిన సుమారు 10 అద్భుత కార్యాలు చదవలేదు, ఎవరో చెప్తే వినలేదు, వాళ్ళే స్వయంగా చూసారు. చూసారా ఎంత ప్రమాదమో? చూసినా కానీ నమ్మని స్థితి ఎందుకు? ఒక రకమైన నిస్పృహ, ఒక రకమైన నెగిటివ్ థింకింగ్. అంటే అవ్వదు, ఇంకెక్కడ అయిపోయినట్టే మా పని అంటే అక్కడే వదిలేలేడండి దేవుడు. మరి వదిలేయచ్చు కదా, తీసుకొచ్చాడు కాబట్టి ముందుకు వెళ్ళగలం. ఇదెంత బాగుంది. ఎక్కడేమో ఆబ్చేయడు, వాళ్ళు తరుముతున్నా వాళ్ళ నుంచి విడిపించి నడిపించగలడు. ఇది ఆశ. కానీ వీళ్ళు ఏం చెప్తారు? అక్కడ సమాధులు లేవని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చేసాడు అని దేవుడి మీద సనగడం ప్రారంభించారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఆకలేసింది. ఇప్పుడు ఆకలేసినప్పుడు ఆహారం పెట్టలేడు అయినా. అలా అడగడం మానేసి మళ్ళీ ఏమంటారు? మాకు అక్కడే గుర్తొచ్చేస్తున్నాయి, అక్కడ కూరగాయలు, అక్కడ దుంపలు, ఆకులు అన్నీ తినేసాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ అరణ్యంలో ఏమీ లేదు తినడానికే అని మళ్ళీ ఒక నిరాశ, ఒక నిస్పృహ, ఒక ఫైటింగు. ఆయనే బైబిల్ చదువుతున్నారు ఈ లెక్కనే. ఏమండి? అలా ఆ ప్రయాణం అంతా కూడా మనం ఆలోచిస్తే త్రాగడానికి సణుగుతూ ఉన్నారు, నసిగారు. దేవుడి మీదేమో ఇవ్వలేడా ఏంటైనా? అన్ని చూశారు కదా, మరి ఇంకా నమ్మకపోతే ఎలాగా? అన్ని అద్భుత కార్యాలు చూసి స్వయంగా ఆ ఎర్ర సముద్రం ఒకటి చాలండి ఇంకా గుండె దడెక్కిపోవడానికి. ఎందుకంటే అంత పెద్ద సముద్రాన్నే పాయలుగా చీల్చి దారిచ్చిన దేవుడికి ఇంకా అసాధ్యమైంది ఏముంది? అదొక్కటి చాలు ఆ కళ్ళలో అలా నిలిచిపోవడానికి. అయినప్పటికీ నిరాశ ఎంత ప్రమాదమో చెప్తున్నాను నేను ఇక్కడ. నిరాశ ఉన్న మనిషి ఇంకా అసలు ఏ పరిస్థితులు, ఒక పెద్ద బలవంతుడు తోడుగా ఉన్న నమ్మడు, ఇంకా వెళ్తామని నమ్మడు. ఇంకా అసాధ్యం, నా జీవితం ఇంతే, ఇంకా ఇక్కడ అయిపోయినట్టే, ఇక్కడ చచ్చిపోయినట్టే, ఇక్కడితో అయిపోయినట్టే నా పని అనుకుంటానే ఉంటాడు. చివరికి ఏమైంది? నాళ్ళు చచ్చిపోయారు. ఇలాగా నిరాశతోటి ఉండిపోతూ నడుస్తూనే అక్కడే రాలిపోయారు. చివరికి వెళ్ళలేదు. ఒక్క ఆశతో, ఒక్క నమ్మకంతో ఉన్న వాళ్ళు ఇద్దరు, యెహోషువ, కాలేబు, వాళ్ళు మాత్రం వెళ్ళారు. పోన్లే వీళ్ళు సామాన్లు అనుకుంటే ఏలియా గారు ఏం చేశారు? యెజబెల్ ఏం చేస్తుంది? ఒక వార్నింగ్ ఇస్తుంది, దేవుడి కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళందరినీ చంపేస్తాను నేను. అసలు దేవుడి యొక్క సేవకుల్నే బ్రతకనివ్వనని ఒక వార్నింగ్ ఇచ్చినప్పుడు ఆయన అంతవరకు చక్కగా బ్రతికి ఎంతో గొప్పగా అందరినీ ఎదిరించి రోషంగా బ్రతికి వాళ్ళపై సవాళ్ళు విసిరి గెలిచి దేవుడి సహాయంతో గెలిచి ఉన్న వ్యక్తి చివరికి వచ్చేసరికి ఆ బద్రి వృక్షం దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తారు? ఈయన కూడా చచ్చిపోతాననే. అంటే ఈయన గొప్పోడే కదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే అపవాది గొప్పోళ్ళనే వదలలేదండి, నిరాశ పెట్టి చంపేసింది, చంపేద్దామని చూసింది. ఒక నిరాశలోని తీసుకెళ్ళిపోద్ది మనిషిని. నాకు ఇంకా బ్రతకాలని లేదు, నన్ను తీసుకెళ్ళిపో, నేనేమి నా పితరుల కంటే గొప్పోడినేం కాదు, ఇంక చేసింది చాలు, ఇంకా అయిపోయింది నా పని. ఆ యెజబెల్ ఏమో అందరినీ చంపుకుంటూ వచ్చేస్తుందంటే నిన్ను కాపాడడానికి దేవుడు ఉన్నాడు. యెజబెల్ దేవుడి కంటే గొప్పోళ్ళేం కాదు, నీకు తోడుగా ఉన్నది దేవుడు. ఏ రకంగా అయినా కరువు వచ్చినప్పుడు ఏలియాని కాపాడుకోలేదండి దేవుడు. మరి ఎంత గొప్పవాళ్ళు, ఎంత ఉన్నతమైన వాళ్ళు, దేవుడి కోసం రోషంతో బ్రతికిన వాళ్ళలోనికి నిరాశ వచ్చినప్పుడు చూసారా ఆలోచన ఎంతగా మారిపోయిందో, ఎంతగా పడిపోయిందో చూసారా. అంటే ఒక రకమైనటువంటి అసంతృప్తి, ఒక రకమైన చీకటి, ఒక రకమైన బాధ అలా అలుముకున్నప్పుడు మనిషిని ముందుకు ప్రయాణించలేవు. తర్వాత అయిపోయింది, ఇంక ఏలియా స్థానంలోకి ఎలీషా వచ్చేసాడు. నిజానికి దేవుడు ఆ పరిస్థితుల నుంచి ఇంకా నడిపించగలడా లేదా ఏలియా గారిని ఒకవేళ అడిగితే? నడిపిస్తాడండి. కానీ మన మనసులోనికి చీకట్లు ఎప్పుడైతే అలుముకుంటాయో అక్కడే ఆగిపోద్ది మన ప్రయాణం. ఇంకొక మెట్టు కూడా ఎక్కలేము. చూడండి యోబు గారు కూడా ఒకానొక చోట ఏం మాట్లాడతారో
ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం 3:1-2-3 చూడండి. 3. ఆ తరువాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఎలాగు అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందునకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఈయన కూడా చాలా నిజానికి యోబు గారికి వచ్చినంత శ్రమ, పరీక్ష, అగ్ని పరీక్ష నిజానికి ఎవ్వరికి రాలేదు, నిజమే. అయితే దేవుణ్ణి అయితే అనలేదు, కానీ ఒక్క మాట కూడా ఈయన కూడా ఏమనేసుకుంటున్నాడు, తను తానే శపించుకుంటున్నాడు. అసలు నేను పుట్టుండకపోతే మేలు, నా పుట్టిన దినము లేకపోతే మేలు, నేను నా తల్లి గర్భం మూసిపోతే ఆ టైంకి సరిపోను, నేను ఇంత బాధను చూడలేకపోను. ఈయన అంటే పోనీ అంత బాధ తట్టుకోలేక అన్నాడు అనుకోవచ్చు. అంటే చిన్న శోధన కాదు, తట్టుకోలేని బాధ, తట్టుకోలేని శ్రమ వచ్చిందని. కానీ ఒక్కటి ఏం గ్రహించలేదంటే, మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది దేవుడికి దయ్యానికి జరుగుతున్న ఒక ఛాలెంజ్, ఒక పోరాటం. ఇది జరిగిన తర్వాత వెలిగే మళ్ళీ. కానీ చీకటిలో ఉన్నప్పుడు అపవాది ఇలా పట్టుకుంటుంది. కొద్దిగా పరిస్థితులు బాగోలేనప్పుడు, అసలే బాధలో ఉన్నాడంటే మళ్ళీ స్నేహితులు వచ్చేయమంటున్నారు, ఏదో చేసి ఉంటావు, దేవుడికి విరోధంగా ప్రవర్తించి ఉంటావు, అందుకని ఇంత వచ్చింది అంటే. మంచిగా ఉన్నవాడికి పరీక్ష ఉండదా? నీతిమంతుడిగా బ్రతికినోడికి ఉండదా? ఉంటుంది. కాస్త అలా ఆదరిస్తే బాగుండేది. కానీ వాళ్ళు కూడా వచ్చేలా అనేసరికి ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ బాధలో, ఆ ఒత్తిడిలో ఎందుకు పుట్టాను, నా జీవితం ఎందుకు అసలు అని. కానీ దేవుడికి ఏం తెలుసు, ఈ కాస్త ఈ పరీక్ష దాటేస్తే నీకు మళ్ళీ వెలిగే. అందుకని అంటున్నాం కదా, జీవితం అనేది ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు తర్వాత కూడా ఉండదు, మారుతూ ఉంటుంది. మనం ఎదురు చూడవలసిందల్లా ఏం జరుగుతుందో చూడాలి. మనకి ఈరోజు బాధ వచ్చిందా, ఖచ్చితంగా మన కోసం సంతోషించే రోజు ఉంటుంది. సంతోషం వచ్చిందా, మళ్ళీ ఏదో అపవాది ఏదోటి ఎదుర్కొనే విధంగా పరీక్ష పెడతాడు. దాన్ని దాటమా మళ్ళీ దేవుడు వెలుగుని చూడవచ్చు, సంతోషించే రోజులు ఉంటాయి. ఇలా ఒక ఆశతో ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఈయన కూడా ఆ యొక్క ఒత్తిడికి, ఆ పరీక్షకి గురయ్యి నా పుట్టిన దినము అసలు నేను మగపిల్ల పుట్టాడనే చెప్పిన వాడే లేకపోతే బాగుండంట. అంటే అపవాది ఎలా పట్టుకుంటుందంటే మనిషిని అలా ఒక రకమైన నిరాశలోనికి, నిస్పృహలోనికి తీసుకెళ్ళి చివరికి వాళ్ళంతటి వాళ్ళే జీవితాలు అంటే వీళ్ళు ముగించుకోలేదులేండి, దేవుడు తప్పించేశాడు. తర్వాత రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు. కొందరిని మాత్రం వాళ్ళంతటి వాళ్ళనే, వాళ్ళ జీవితాలు వాళ్ళే ముగించుకునే స్థితికి వెళ్తుంది. ఇక్కడ వీళ్ళు ఏ పాపం చేయలేదే, పాపంలో ముడిపెట్టలేదు, కానీ ఒక నిరాశలో ముడిపెట్టింది, నిరాశలో చిక్కులు పెట్టింది. చివరికి వచ్చేసరికి జీవితాన్ని అంతం చేసుకునే విధంగా చేసింది. తర్వాత ఇంకొక మాట, ఇర్మియా గారిని ఏమని పిలుస్తాడో తెలుసు కదా దేవుడు, చదవద్దులేండి. ఏమని పిలుస్తాడు? ఆయన కూడా చాలా గొప్ప ప్రవక్త, చాలా ఓర్చుకున్నాడు పాపం, ప్రజల గురించి చాలా గొప్పగా నిలబెట్టి. కానీ స్టార్టింగ్లో మొదట్లో దేవుడు నేను నిన్ను గర్భమందు రూపించుకున్నాను, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నిన్ను అసలు ఎందుకు ఇంత గొప్పగా, ఇంత స్పెషల్గా, ఇంత ప్రత్యేకంగా నిర్మించుకున్నానంటే నువ్వు ఈ జనములకు ఒక ప్రవక్తగా ఉంటావు. అప్పుడు ఇర్మియా గారు అన్నమాట, నేను బాలుడను కదా, నేను ఎలా నిలబడగలను, నేను ఎలా మాట్లాడగలను, నువ్వు బాలుడు అనొద్దు. ఇదే చెప్తాడండి దేవుడు, తెలుసు కదండి. చదువుదామా ఇర్మియా గ్రంథంలో, ఏం అవసరం లేదు. ఇర్మియా గ్రంథంలోని దేవుడు ఎప్పుడు కూడా ఖండించాడండి, ఇలా నిరాశ మాటలు మాట్లాడొద్దు. నేను బాలుడిని కదా, నేను ఎలా చెప్పగలను, నేను ప్రవక్తనా, నేను మాట్లాడగలనా, నా వల్ల అవుతుందా అంటే నువ్వు బాలుడు అనొద్దు.
నేను ఉన్నాను కదా, నేను నిన్ను నియమించుకున్నాను, నేను నిన్ను ఎన్నిక చేసుకున్నాను, నేను నిన్ను నిలబెట్టుకున్నప్పుడు నీకు భయం ఎందుకు, నీకు అంత నిరాశ ఎందుకు? ఆశతో మొదలు పెట్టవచ్చు కదా, ఒక ఆశతో, ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో, ఒక స్ఫూర్తితో నిలబడాలి కదా దేవుని వాక్కు వచ్చినప్పటికీ కూడా. అయితే అపవాది గొప్ప గొప్ప వాళ్ళలోనే ఒక్కో సమయంలో ఈ అస్త్రం ప్రయోగించేసింది ప్రతి ఒక్కరి చోట కూడా. చూడండి 17 ఏమన్నాడు చివరికి, 1:17 చూడండి. ఇర్మియా గ్రంథం 1:17. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును. ఇదిగో చాలండి. చూసారా, ఇక్కడ మొదటి అధ్యాయం మొదటి నుంచి దేవుడికి ఇర్మియా గారికి చిన్న డిస్కషన్ జరుగుద్ది. నువ్వు జనములకు ప్రవక్తవయ్యా, నాకు తెలుసు, నేనే నిన్ను చెక్కుకున్నాను, గర్భంలో పడకముందే నేనే నిన్ను రూపించుకున్నాను అని దేవుడు అంటుంటే, నేను బాలుడును కదా ప్రభు అంటే మారం చేయడం, దేవుడు పిలిచినప్పటికీ కొద్దిగా వెనకడుగేయడం, నిరాశతో మాట్లాడడం, నమ్మకం లేకుండా ఉండడం, ఇలా ఉంటుంటే చివరికి 17కి వచ్చేసరికి ఫైనల్ చేశారు. దేవుడు ధైర్యం చెప్పి, ఇదిగో నువ్వు నడుం కట్టుకొని నిలబడి, అంతే నా ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నిలబడి వారికి ప్రకటన చెయ్యి, భయపడొద్దు, లేదా నువ్వు భయపడ్డావో నేను నా వారి ఎదుట నీకు భయం పుట్టింది. అంటే ఇప్పుడు భయపడ్డామనుకోండి, దేవుడు భయం చూడాలి, ఇప్పుడు దేవుడు పెట్టే భయం చూడాలి. ఏది బెటర్ ఇప్పుడు? భయపడకుండా ధైర్యం, అంటే భయపెట్టాలని కాదు కానీ దేవుడు నిలబెట్టాలని కోరుతున్నాడు. ప్రతి మనిషిని కూడా నిలబెట్టాలి, నడిపించాలి, ధైర్యంతో నింపాలి మనిషిని. నిరాశ చెప్పలేదు, నిరాశగా ఉండిపోండి వదిలేచ్చు కదా దేవుడు. ఈయన కాకపోతే ఇంకొకటి నిలబెడతాడు, అంతే కదండి. వదిలేలేదండి, ఖండించాడు దాన్ని. మీరు అలా అనొద్దు, మీరు అసలు మాట్లాడొద్దు. దేవుడి పిల్లలు మీరు అలా మాట్లాడొద్దు, చేతగాని వాళ్ళలో ఉండొద్దు, చేతగాని వాళ్ళలో ఆలోచించొద్దు. మీరు సమర్థులు, మీకు నేను మీరు నడవండి, మీకు తోడుగా ఉన్నాను కదా, నేను మీకు ధైర్యంగా నేను ఉన్నాను కదా, మీకు సహాయకుడిని నేను ఉన్నాను కదా, మీకు శక్తినిచ్చేవాడిని నేను ఉన్నాను కదా. ఆగిపోతారెందుకు, భయపడతారెందుకు అనేటప్పటికీ కొద్ది దూరం బాగానే వెళ్ళాడు, మళ్ళీ వచ్చింది చూడండి, నిరాశ వచ్చింది మళ్ళీ ఆయనకు కూడా. ఎందుకంటే కొద్ది దూరం ప్రకటన చేశాడు ఆయన కూడా, జనాలకి, యవ్వనస్తులందరికీ చెప్పారు. ఈయన కూడా ఎన్నో బాధలు పెట్టారు. ఆ రాజు ఒక ఊబిలో దింపేశాడు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చాలా ప్రార్థన చేశాడు. అక్కడ యూదుల గురించి, యెరూషలేములో ఉన్న ఆ యవ్వన జనం గురించి చాలా పాడైపోతున్నారని ప్రార్థన చేశారు. చివరికి దేవుడు ఉగ్రత వస్తుంది, ఆ బాధ వచ్చింది, తట్టుకోలేకపోయాడు. అప్పుడు ఏమంటున్నాడో 20వ అధ్యాయం 14, 15, 16 చూడండి. 20వ అధ్యాయం. నేను పుట్టిన దినము శపింపబడును గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక, నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణం వలె ఆ మనుషుడు ఉండునుగాక. చూసారా, ఈ మాటలు ఎక్కడో విన్నాం, ఎక్కడ విన్నాం? యోబు దగ్గర కూడా ఇదే. యోబు గారు కూడా ఏమన్నాడు? ఆ పుట్టిన దినాన్నే శపించుకున్నాడు.
మళ్ళీ ఈయన కూడా ఇర్మియా గారు కూడా ఏమంటున్నారు, నేను పుట్టిన దినం శపించబడును గాక, అసలు నేను కనిన రోజే లేకపోతే బాగుండును, నీకు ఒక మగపిల్లోడు పుట్టాడని నా తండ్రికి వర్తమానం చెప్పినోడు కూడా శాపగ్రస్తుడైపోగాను, అంటే చెప్పిన వ్యక్తి కూడా శాపగ్రస్తుడైపోగాక. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుందంటే ఒకవేళ ఏదైనా శ్రమ కానీ శోధన కానీ ఎదురైనప్పుడు నిరాశలో పెడుతున్నాడు అపవాది. నిరాశలో పెడుతున్నప్పుడు ఈ జీవితం ఎందుకు, ఇంకా ఈ జీవితం ఎందుకు, అసలు పుట్టకపోతే మంచిది, నా జీవితం ఇంక వ్యర్థము అయిపోయింది, నా జీవితం ఇంకా పుట్టకపోతే బాగున్ను, ఈ జీవితంలో ఇంకేమీ సాధించలేము, ఇంకా మనం ఫెయిల్ అయిపోయాము అని ఒక ఆలోచనగాని వచ్చిందా ఇంకా అక్కడే ఆగిపోతాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇలాగే ఉండదు, ఆశతో ధైర్యంతో ముందుకు కదులు, ఆశతో ధైర్యంతో నిలబడి చూపించు, ఆశతో ధైర్యంతో రేపటి రోజు గురించి ఎదురు చూడు అని దేవుడు ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ నిలబడుతూ ధైర్యం చెప్తూ నిలబెట్టుకుంటూ వచ్చాడండి. చిన్న వాళ్ళ దగ్గర నుంచి గొప్ప గొప్ప వాళ్ళందరి దగ్గరికి కూడా అందరికీ కూడా ధైర్యాన్ని నింపి, అలా మాట్లాడొద్దు, మీకు అది సమంజసం, అది న్యాయం కాదు, దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మీకు తగదు ఆ మాటలు, అలాంటి మాటలు అనొద్దు, నేను ఉన్నాను కదా, నేను నడిపిస్తాను కదా, నేను మీకు తోడుగా గెలిపించడానికి నేను ఉన్నాను కదా, ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలి. ఇంకా యోనా కూడా నేను చేస్తే బాగున్ను, నాకు తెలుసు నువ్వు వాళ్ళను ఏంటి ఇప్పుడు వాళ్ళు మారు మనసు పొందారు, ఎవరు, నినివే పట్టణస్తులు మారు మనసు పొందారు కదా, పోన్లే అని దేవుడు ముందు కీడు చేస్తానని మేలు చేశాడు. అది దేవుడి చిత్తం, దేవుడికి ఇష్టమైంది. ఇంకా ఎందుకంటే ఏ ఒక్కరూ నశించుట ఆయనకి ఇష్టం కాదు, దానికోసం నువ్వు చచ్చిపోతావు. ఏంటి ఇది కూడా కారణమేనా? పక్కనోళ్ళు రక్షింపబడితే కూడా నువ్వు నేను బతికుండకపోతే బాగున్నాను. యోనా గారు కూడా అంత కష్టపడి వెళ్ళవయ్యా, వాళ్ళకి చెప్పవయ్యా బాబు ఆ మాట, వాళ్ళు మొత్తం దారి తప్పిపోయారు అంటే ఈయనేమో వెళ్లకుండా వేరొక వాడు ఎక్కి వెళ్ళిపోయింది కాకుండా వాళ్ళని కాపాడినందుకు ఈయన కోపగిస్తాడు. అంటే ఇలా కూడా నిరాశ వచ్చేద్దాం మనిషికి. అంటే అవతలోడు బాగున్నా సరే ఈడు నిరాశ పడిపోతాడు. వీళ్ళు నిరాశ వచ్చేసి నేను చేస్తే బాగున్నావు, నాకు తెలుసు నువ్వు కనికరం చూపించేస్తావని, నువ్వు దయ చూపిస్తావని, ఇది ఎక్కడ గొడవ? వీతన్నేమని తర్వాత మళ్ళీ ఒక చెట్టేసి యోనా గారికి బుద్ధి చెప్పి ఆయన్ని సెట్ చేస్తాడు. చూసారండి, పెద్ద పెద్ద వాళ్ళ వరకు, గొప్పోళ్ళ వరకు, ప్రవక్తలు అనబడిన వాళ్ళ వరకు, నాయకులు అనిపించుకున్న వాళ్ళ నుంచి, విశ్వాసులుగా పిలువబడిన విశ్వాస వీరుల నుంచి కూడా ఈ నిరాశతో కూడిన మాటలు మాట్లాడుతుంటే దేవుడు వెలిగించాడే తప్పితే, నిలబెట్టాడే తప్పితే, ముందుకు నడిపించాడే తప్పితే ఎక్కడా కూడా సపోర్ట్ చేయలేదు. సరే ఆగిపో, నువ్వు వద్దన్నప్పుడు నాకెందుకు అని అనలేదు. నడువు, నీకు తోడుగా ఉన్నాను. వాళ్ళకు చెప్పిన దేవుడే ఈరోజు మనకే చెప్తున్నాడు, పడిపోయావా నిలబడు, నేనున్నాను నీకు తోడుగా. ఆగిపోయిందా ప్రయాణం, మరలా మొదలెట్టు, నేనున్నాను నీకు తోడుగా. నువ్వు ఓడిపోయావా, నేను గెలిపిస్తాను, నాతో పాటు నడు, నా చేయి పట్టుకున్నాడు. ఆశ అండి, మనిషికి ఆశ ఉండాలి, ఆశ చంపుకోవద్దు, ఎవరు కూడా దురాశ పడవద్దు, అత్యాశ పడవద్దు. అంతే తప్పితే మొత్తానికి జీవితాలని తొక్కేసుకుని ఏమీ అవసరం లేదనుకుంటూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయి ఒక ఎదుగుదల లేకుండా మాత్రం ఏ ఒక్కరు ఉండిపోవద్దు. ఇదేం పాపం కాదండి, పాపం కాదు, జీవితంలో ఎదగడం పాపం కాదు, అది దేవుడికి మహిమ. ఆయనే చెప్పారు. ఇదిగో మనం ఇంతవరకు కొందరిని చూసాం, ఆయన వాళ్ళు అన్నారు కదా అని వదిలేస్తే ఆ మనుషులు అక్కడే ఉండేవారు. కానీ నడు, అలా మాట్లాడొద్దు, అలా అనొద్దు, నీకు నేను తోడున్నాను కదా, నీకు సహాయం చేస్తాను, పిలుచుకున్నవాడు నేను, నడిపించేవాడు నేను, శక్తినిచ్చేది నేను, బలాన్ని ఇచ్చేది నేను. నువ్వు ఎందుకు నిరాశతో అక్కడే ఉండిపోతావు? ఇప్పుడు ఎలాంటి మెంటాలిటీ ఉండాలో ఒక మాట చూపిస్తానండి మీకు. ఇది అలవాటు చేసుకోండి ఈ రోజు నుంచి. ఇంక ఇదే, ఏ పరిస్థితి ఎదురైనా సరే, మీకు దుఃఖం వచ్చే రోజైనా సరే ఇదే గుర్తు చేసుకోండి. 2 తిమోతి 4:18 చూడండి. 4:10 ప్రభువు
ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరి మాట అర్థమైందా? తిమోతి గారికి ఎవరు చెప్తున్నారు? ఇక్కడ అండి పత్రిక ఎవరు రాస్తున్నారు? పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ, ఈయన పౌలు గారు చేసిన పరిచర్య ఇంకంతా ఇంత కాదని చెప్పడానికి చాలా పెద్ద, అసలు ఒక మనిషి జీవిత కాలంలో ఎంత సాధించవచ్చా, ఇన్ని సంఘాలు కట్టొచ్చా, ఎంత దూరం ప్రయాణం చేయొచ్చా, ఇంతమందిని మారు మనసు తెప్పించి దేవునిలోనికి నడిపించవచ్చా అంటే పౌలు గారు అంటారు నడిపించవచ్చు. ఎలాగా? ఇలా ఉంటే కుదరదు. ఎలా ఉంటేనే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టుగా నేను మాట్లాడలేను ప్రభువా, మరి నేను వెళ్ళలేను ప్రభువా, నా వల్ల వద్దా ప్రభువా అంటే కాదు. ఎలా వెళ్ళాలో తెలుసా? మీరు ఎలా సిద్ధపడి ఉండాలో తెలుసా? ఇదిగో ప్రభువు అంట ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పిస్తాడు, తన పరలోక రాజ్యం చేరుకునేంత వరకు నన్ను రక్షిస్తాడు. ఇక్కడ రక్షించేసాక చెప్తున్నాడు ఈ మాట, రక్షించును, తప్పించును. ఇవి ఏ టెన్స్లో ఉన్నాయి అంటే ఏ కాలంలో ఉన్నాయి? ఫ్యూచర్ టెన్స్. అంటే తప్పిస్తాడు అని ఈయన ముందే నమ్మి వెళ్తున్నాడు. అంటే ఒక చోటకి వెళ్తున్నాము, అక్కడ ఏదైనా ప్రమాదం వస్తే ఈయన చాలా సువార్త కార్యాలు చేశారు, సువార్త పని చేశారంటే భారమైనవి అవి. ఎందుకంటే అన్యులు తిరగబడేవాళ్ళు, అక్కడ మత కల్లోలు రేపాడని చాలా గొడవలు జరిగేవి, అల్లర్లు జరిగేవి, కొట్టేవారు, తిట్టేవారు. ఒక లుస్త్రలో అయితే చనిపోయాడు అనుకుని బయటికి లాక్కుని ఈడ్చుకెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఈ పాజిటివ్ మైండ్ ఎలా పెరిగింది ఈయనకి? ఏమంటున్నాడు ఈయన? నాకు ఎన్ని ముప్పు, ఎంత ఆపదైనా ఎదురవనివ్వండి, ఎలాంటి దుస్థితి అయినా రానివ్వండి, దుష్కార్యమైనా రానివ్వండి, కానీ ప్రభు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. అలా అనుకోండి అంతే. మీరు ఉదయకాలం ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు నా జీవితంలో ఏదైతే ఎదురవుతుందో దాని నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడు. తప్పించు ప్రభువా అనొద్దు, నన్ను తప్పించుతావా లేదా అనొద్దు, తప్పించగలడా లేదా అనొద్దు. ఏమనాలి? ఇదే మైండ్ సెట్ మీరు అందరికీ కూడా. మీరు ఇలాగే ప్రార్థన చేయండి, ప్రభువు నా జీవితంలో ఏది ఎదురైనా తప్పిస్తాడు, తప్పిస్తాడు అంతే, తప్పించేశాడు అంతే, అయిపోయినట్టు. అంటే ఫ్యూచర్లో జరిగేది ఇప్పుడే అయిపోయినట్టుగా చేసి తర్వాత ఏమనాలి? యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. చెప్పండి, ఆయన కృతజ్ఞతలు చెప్పండి. ముందే నన్ను రక్షిస్తాడు, చివరి వరకు నన్ను నడిపిస్తాడు. నేను పరలోకం రాజ్యం చేరేంత వరకు నన్ను ఆయన రక్షించుకుంటాడు. ఎందుకంటే పిలిచింది ఎవరు? దేవుడు. వదలడు, ఎప్పుడు వదలడు. ఈ మాట పౌలు గారు చెప్పగలిగింది మనం చెప్పలేమండి. మనం ఎక్కువ పరిచర్య, పౌలు గారిది ఎక్కువ అందరికంటే. అసలు అందరికంటే కూడా చూస్తే పౌలు గారిది ఎక్కువ. ఎందుకంటే 3 ఖండాలకు తిరిగి వెళ్ళాడంటే ఇదిగో ఇదే పాజిటివ్ మైండ్ నడిపించిందండి, ఇదే మైండ్ సెట్, ఈ ఆలోచనే ఆయన తీసుకెళ్ళిపోయింది. మొదటగా ప్రిపేర్ అయ్యేవాడు ఆయన. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడ నాకు ఏదైతే సమస్య ఎదురవుతుందో ప్రభు తప్పించేస్తాడు అంతే. ఎందుకంటే నేను చెయ్యాలి, నేను సువార్త చేయాలి, నేను పరిచర్య చేయాలి. అందుకే నా ప్రభు నన్ను పిలుచుకున్నాడు. ఇప్పుడు నన్ను పిలుచుకున్నాడు కాబట్టి నన్ను నడిపించాలంటే నన్ను కాపాడుకుంటాడు. అంతేనా? అంతే. ఇంకొక ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ మాట కూడా ఆయన చెప్పారు. ఇలాగే మన ప్రార్థనలో కూడా ప్రభు తప్పిస్తాడు, రక్షిస్తాడు. ఇదే పాయింట్. ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. తర్వాత 17 కూడా చదవండి. 17 అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ఇక్కడ అదే 18 ఇందాక చదివాం కదా.
ఇక్కడ ఈయన చేస్తున్న ఈయన ప్రయాణంలో ఈయన జీవితంలో ప్రభు ఆయన పక్క నుండి బలపరిచాడంట. తర్వాత ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ బాగా నోటీస్ చేయండి. సింహం నోటి నుండి తప్పించబడితే. ఇప్పుడు సింహం ఎప్పుడు ఎదురైంది, ఎక్కడ ఎదురైంది, ఈయన్ని ఎలా తప్పించాడు? అది కాదు మనం తీసుకోవాల్సింది, అది కాదు మనకు కావాల్సింది. సింహం నోట నుండి తప్పించాడు, మనకు అది చాలు. ఇక్కడ ఎన్నో పట్టణాలు, రోమా పట్టణం, మాసిదోనియా, ఈ ఫిలిప్పు, ఈ నగరాలన్నీ తిరిగేశాడు కదా. ఎక్కడ ఏ ఊళ్ళోని ఏ ప్రయాణంలోని వెళ్ళినప్పుడా, వచ్చినప్పుడా, ఒంటరిగా ఉన్నప్పుడా, మనుషులు ఉన్నప్పుడా, అది అవసరం లేదండి. మనకు ఒకటే పాయింట్, సింహం నోట నుండి తప్పించబడితిని, సింహం నోట నుండి తప్పించబడితిని. ఇది అయిపోయింది ఆయన జీవితంలో, గత కాలంలో ఎప్పుడో అయిపోయింది. సరే, ఈ మాట మనం చదివాం కదా. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన? తప్పించాడు దేవుడు. ఒక ఆపద ఏదో ఈయనకైతే సింహం అన్నాడండి. సరే, అది ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో మొత్తం మీద జరిగింది. ఆ ఆపద నుంచి దేవుడు తప్పించాడు. మనమేం జ్ఞాపకం చేసుకుంటాం ఒకసారి ఆలోచించండి మీరు. మైండ్ ట్రాప్ ఇదే. మరి మైండ్ మోసం చేస్తుంది మనల్ని. సింహం నోట నుండి అంటే సింహం అనే ప్లేస్లో నేను ఆపద పెడతానండి. ఒక ఆపద అనుకుందాం. ఆపద నుండి దేవుడు నన్ను తప్పించాడు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనమేం జ్ఞాపకం చేసుకుంటాం? గతంలోకి వెళ్ళి ఆపదలు జ్ఞాపకం చేసుకుంటాం, బాధలు జ్ఞాపకం చేసుకుంటాం, కష్టాలను జ్ఞాపకం చేసుకుంటాం. మరి తప్పించిన వాడిని గుర్తు చేసుకోవద్దా? ఇక్కడ కూడా ఒక సీక్రెట్ ఉంది. తప్పించాడు. ఒకప్పుడు ఒక రోడ్డు ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు, అంతే. ఇది ఒక లైను. ఈ లైన్లో వెళ్ళిపోయారనుకోండి మీకు ఏమీ ఎదురవ్వవు. ఇంకా ఒక వ్యాధి బాధ నుంచి తప్పించాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు, అంతే. ఆయన శక్తి ఏం మారదు కదా. ఒక శత్రువు బారి నుంచి తప్పించాడు, అలాగే ఇక ముందు కూడా తప్పిస్తాడు. ఈ లైన్లో వెళ్ళిపోండి, మీకు ఏ సమస్యలు ఎదురవ్వవు. ఇంక తప్పిస్తాడు, అంతే. ఎందుకంటే మీరు కోరేసుకున్నారు, ముందే దేవుడి దగ్గర అడిగేశారు కాబట్టి ఆయన బాధ్యత ఏంటంటే మీరు అడిగేశారు కాబట్టి ఆ సమస్యను అలా తప్పిస్తాడు. కానీ మనమేం జ్ఞాపకం చేసుకుంటామంటే ప్రమాదకరమైనవి మళ్ళీ సినిమా వేసుకొని చూసుకుంటాం. కష్టాలు ఏవి ఎదురయ్యాయో జ్ఞాపకం చేసుకుంటాం, తప్పించినవి గుర్తురావు మనకి. శోధనలు జ్ఞాపకం చేసుకుంటాం, పడిపోయి జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనతో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఏం మాట్లాడతారంటే, పోన్లని జీవితంలో ఇంత అద్భుతం జరిగింది, దేవుడు ఇంత మంచి కార్యం చేశాడు, ఇలాంటివి చెప్పరు. నీలో ఉన్న లోపాలు మాట్లాడేవాళ్ళు ఎక్కువ. నీలో ఒక టాలెంట్ ఉంటుందా? గమనించండి మీరు. మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందా? టాలెంట్ పొగడరు. కొందరు చెప్తున్నాను, కొంతమంది నిన్ను బలపరిచేవాళ్ళు, మిమ్మల్ని ధైర్యపరిచేవాళ్ళు ఉంటే వాళ్ళతో కంటిన్యూ చేయండి, చాలా సంతోషమే. కానీ ఈ మాట్లాడే వాళ్ళు కూడా, యోబు గారికి వచ్చారే స్నేహితులు, వాళ్ళకి లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, నీలో ఒక టాలెంట్ ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది, దాన్ని పొగడరు, దాన్ని అస్సలు గుర్తు చేయరు, దాన్ని అస్సలు జ్ఞాపకం చేయరు. నిజానికి అవి గుర్తు చేశారనుకోండి, మీ బలం ఏంటో మీకు అర్థమైపోద్ది, మీ శక్తి ఏంటో మీకు అర్థమైపోద్ది. కానీ ఏదో నలుసంత లోపం ఉంటుందండి, నలుసంత బలహీనత ఉంటుంది, దాన్ని మాత్రం ఎత్తి 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 పొడిస్తారు. అంటే ఎంత టాలెంట్ ఉన్నదాన్నేమో పక్కన పెడేస్తున్నాం. ఏదో చిన్నపాటి లోపం, మనుషులు అన్న తర్వాత అందరికీ బలహీనతలు ఉంటాయి, చిన్నపాటి లోపాన్నేమో పెద్దగా చూపిస్తారు. మనం కూడా అదే చూస్తాం, అదే చూస్తే మళ్ళీ ఏమి ఎదురవుతుంది? అదే ఎదురవుతుంది. ఇక్కడే మనం ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి ఏంటంటే అంటున్నారు, నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే నా బలహీనత ఇదా, నా లోపం ఇదా అంటావు, కానీ నీ టాలెంట్ ఇదిరా బాబు, ఇది దేవుడు చెప్తాడు. నువ్వు శక్తిమంతుడివే. గిద్యోన్ని ఏమన్నాడు? నువ్వు బలవంతుడివేనయ్యా బాబు, వెళ్ళవయ్యా బాబు, భయపడతావెందుకు, నువ్వు పిరికోడువేం కాదు అంటే, నీ బలం ఏంటో నిన్ను గుర్తు చేసుకునే వాళ్ళతో మీరు కలిసి ఉండండి, మిమ్మల్ని ధైర్యపరిచే వాళ్ళతో కలిసి ఉండండి. మిమ్మల్ని ఇంకా కృంగదీసేస్తున్నారనుకోండి, ఏదో చిన్న పాయింట్ పట్టుకొని, వాళ్ళకి మాత్రం కాస్త జాగ్రత్త పడండి. ఆ మాటకు వస్తే దేవుడే నయం,
నువ్వేమీ నెత్తోడు కాదు, నీకేమీ లోపం లేదు అని దాన్ని కనబడకుండా చేస్తాడండి. పేతురు గారికి నీళ్ల మీద నడవడం అసాధ్యమే, కానీ ప్రభువు నీ వల్ల కాదన్నాడా? వచ్చేయి, నడిచేయి, నువ్వు నమ్ముతున్నావా, నడిచి వచ్చేయి, అంతే. మీకు ఇంకా అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుడు సహాయం చేస్తాను అన్నప్పుడు నీకు ఇది అవ్వదు, నీలో ఇది ఉంది, నీకు ఇది బలహీనత ఉంది కాబట్టి నీకు అవ్వదు అనే ప్రజలతో జాగ్రత్త. ఎందుకంటే తెలియకుండానే ఒక నిరాశలోనికి వెళ్తాడు. ఇక్కడ పౌలు గారు మనకు మంచి సబ్జెక్ట్ ఇచ్చారండి. పాజిటివ్ థింకింగ్తో ఉన్నారు ఈయన చక్కగా. ప్రతి దుష్కార్యం నుండి తప్పిస్తాడు. ఇది వరకు కూడా తప్పించాడు, అంతే. మనకు కూడా అంతే, ఇది వరకు కూడా ఎన్నో తప్పించాడు, ఇప్పుడు కూడా తప్పిస్తాడు. ఈ మార్గంలో వెళ్ళాడు కాబట్టి ఇన్ని విజయాలు సాధించాడేమో, ఇన్ని సంఘాలు కట్టాడేమో, ఎంతమంది ప్రజల మనసుని మారు మనసుకు తిప్పడం అంటే అసలు అసాధ్యం. అది కొందరి ఆత్మల్ని మార్చలేకపోతున్నాం. అలాంటిది ఎంతమందిని ప్రభు వైపు తిప్పగలిగాడంటే కేవలం ఇదిగో ఇలా సిద్ధపడ్డాడు ఆయన. కాబట్టి ప్రియులరా, మీతో ఉండేవాళ్ళు కృంగదీసే విధంగా మాట్లాడితే కాస్త జాగ్రత్త పడండి. ఎందుకంటే మీరు కృంగిపోతారు, మీరు అక్కడ అప్సెట్ అవుతారు, మీరు డిప్రెషన్లోనికి వెళ్తారు. కానీ మీ టాలెంట్ని, మీ ప్రతిభని గుర్తించి ధైర్యంగా నిలబెట్టే వాళ్ళతో మాత్రం ఎక్కువగా సహవాసం చేయండి. ఎక్కువగా మీరు వాళ్ళతో కంటిన్యూ అయితే మీరు కూడా ఎదగడానికి దేవుడు తోడున్నాడు. అది ఎప్పటికీ మనకు ఉంటుంది. కాబట్టి ఎదగడానికి ఎంతో సహాయపడుతుంది, ఉన్నతమైన స్థితికి వెళ్తుంది. కాబట్టి ఏ ఒక్కరూ నిరాశతో ఉండొద్దు. ఒక మార్గం లేదా వేరొక మార్గం ఉంటుంది మన కోసం, అంతేగాని ఇప్పుడు పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన డిప్రెషన్కి అవ్వక్కర్లేదు. ఒక చిన్న వ్యాపారంలో చిన్న నష్టం వచ్చినంత మాత్రం ఇంకో ద్వారం ఉంటుందేమో, దేవుడు ఇంకో మార్గం తెరుస్తాడేమో, ఇది ఆశ. అయిపోయింది ఎంతటితో నా పని, ఇది నిరాశ. రెండిట్లకి చాలా తేడా ఉంది. నిరాశతో కూడా చంపుతాడు అపవాది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చే స్ఫూర్తిని తీసుకోండి, దేవుడు ఇచ్చే ధైర్యంతో మాత్రం నిలబడండి. జీవితంలో చివరి వరకు ఆయన తోడు ప్రతి ఒక్కరికి ఉండునుగాక. ఒక చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్తమైనటువంటి ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన నామానికి లెక్కింపలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఎంతవరకు తండ్రి ఎన్నో విలువైన విషయాలు దేవా మీరు రాయించిన మాటల నుంచి కొన్నింటిని ఆలోచించడానికి మాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా దేవా, నిరాశ అనేది ఎంత ప్రమాదకరమో తండ్రి. ఒకప్పుడు గుర్తించలేకపోయాము, ఇప్పుడు గుర్తించాం తండ్రి. మరి ఆ యొక్క జ్ఞానాన్ని మాకు ఇచ్చినందుకు తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రంలో దేవా. ఇదిగో దేవా తండ్రి, మీ వద్దకు చేరువచ్చిన బిడ్డలందరి జీవితాలని తండ్రి ఇంకా గొప్పగా వెలిగించండి తండ్రి. ఆశా దృక్పథంతో ముందుకు కొనసాగిపోయే జీవితాలను వారికి అనుగ్రహించండి దేవా. బైబిల్లో తండ్రి ప్రతి మాట వెలిగించేదే కానీ తండ్రి మరి చీకట్లతో నింపేది కాదు ప్రభువా. ఏ మాట కూడా మేము అపార్థం చేసుకొనకుండా తండ్రి ఏ ఉద్దేశంతో ఏ భావంతో రాయించారో ఆ జ్ఞాన సమృద్ధిని తండ్రి మేము పొందుకోవడానికి తగిన కృపను చూపండి నాయన తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మరింతగా మరి సంవత్సరంలో తండ్రి మరింతగా వారిని అభివృద్ధి పరచండి ప్రభువా. మరి అన్ని విషయాల్లో కూడా తండ్రి వారి కుటుంబాలు ఎంతో గొప్పగా వెలగాలని తండ్రి, అనేకులకు దీవెనకరంగా మారాలని కోరుతూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.